ఒక్కగానొక్క కూతురు, నా ప్రాణం. మిమ్మల్ని నమ్మే కదరా పంపించాను. పుట్టినరోజు జరుపుకుని సంతోషంగా టాటా చెప్పాడు నా కూతుర్ని పార్సిల్ చేసి పంపించారు కదరా పాపిష్టోళ్ళారా. ఆడుకునే సైకిల్ టైర్ కారు మీద ఎక్కితేనే తట్టుకోలేకపోయిందిరా నా కూతురు. బస్సులో ఉన్న హోల్లో నుంచి కింద పడి ఎంత అల్లాడిపోయిందో నా కూతురు. ఆ బాధని డబ్బు కమ్ముకోమంటావా? దానికి కారణం నేనెలా అవుతాను? ఆ బస్సు కారణం, దాని డ్రైవర్ కారణం. లక్షణ కొడక, నీ స్కూల్లో చదివే స్టూడెంట్ స్టార్ తెచ్చుకుంటే నువ్వే కారణమని పోజు కొడతావు, ర్యాంక్ తెచ్చుకుంటే నువ్వే కారణమని ఉపన్యాసాలు ఇస్తావు. కానీ నీ స్కూల్ బస్సులో నీ స్కూల్లో చదివే స్టూడెంట్ జారి పడి చచ్చిపోతే నీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఎవరి మీద కొదవ చేస్తావా? రోయ్, నీ ఉపన్యాసం వినడానికి రాలేదు. ఈ కేసులో నీ కూతురి మానసిక పరిస్థితి బాగాలేని పిచ్చిదని రాస్తుంది. మర్యాదగా సంతకం పెట్టు. వీడిక్కడికి ఎలా వచ్చాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, పాపం సార్. అను ఆత్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. వాళ్ళు న్యాయం కోసం అల్లాడుతున్నారు. మధ్యలో మీరెందుకు సార్ ఇలా మారిపోయారు? ఎవర్రా పాపం? ఎవరు పాపం? నువ్వు పాపం కాదా? నేను పాపం కాదా? పాపాలతో నిండిపోయినదిరా ఈ పిశాచ లోకం. కలహము సూక్ష్మము తెలిసిన మనిషే ఈ లోకాన్ని ఏలుతున్నాడు. ఇదంతా నా ప్లాన్ రా. ఏంటి సార్ మీరు? అను తన మరణం కోసం న్యాయం అడిగి పోరాడుతోంది. మీ దురాశకి దానెందుకు సార్ బలి చేస్తున్నారు? సైతాన్ని ఆరాధించేవాణ్ణిరా నేను. నో సెంటిమెంట్స్. బతకడం మొదలు పెట్టడానికి ముందే చనిపోయిన చిన్నపిల్లల ఆత్మ చాలా చాలా శక్తివంతమైనది. ఆ శక్తి గనుక నాకు తోడైతే దేన్నైనా సాధించగలను. అర్థమయ్యేలా చెప్తాను. వల్లకాట్లో తొలి ప్రసవంలో పుట్టిన బిడ్డ కపాలం నుంచి అంజనం తీసి సోది చెప్తాడే బుడబొక్కలోడు. వాడు చేసేదాని ఎక్స్ట్రీమ్ లెవెలే నేను చేస్తున్నది. రేయ్, మనిషి ఉంటాడు. నిన్ను చంపకుండా వదిలిపెట్టు. నీలాంటి వాళ్ళని ఏంటి ఆలోచిస్తున్నావు? అమౌంట్ తీసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. లేదంటే లోపలున్న నలుగురి కిరాతకులు వాళ్ళ పని ముగించుకుని బయటకొచ్చేదాకా వెయిట్ చేయి. నీ వల్ల కాదంటే శంకర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేడం, ఇంకా మీరు వచ్చారు. చూడండి, మీ నాన్న ఏం చేస్తున్నాడు. అను ఆత్మను లొంగ తీసుకోవడానికి ఏమేమో చేస్తున్నాడు. నేను మీకు ఫోన్లో ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మలేదు. ఎంత నీచానికి దిగజారాడో మీరే చూడండి. ఐ నో, నాకు తెలుసు శివశంకర్, అన్ని విషయాలు నాకు తెలుసు. నీ పీత బ్రెయిన్ కి ఏమీ తెలియలేదు, ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ జరుగుతున్నది ఒక బిజినెస్ గేమ్. ఏమండి, మీరు కూడా దీనికి? ఏ ఇడియట్, ఎవ్రీవన్ ఇస్ మనీ మైండెడ్. ఇక్కడ డబ్బే సర్వస్వం. నేను ఫారెన్ కి వెళ్ళింది విక్రమ్ చంద్ని మీట్ అయి ఈ డీల్ గురించి మాట్లాడడానికి. నేనే మళ్ళీ అతనికి నమ్మకం కలిగించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విక్రమ్ చంద్ ప్రాణాల్ని కాపాడడానికి మేము 5 కోట్లు తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం అను ఆత్మని మా మీడియంలో బంధించాలని ప్లాన్ చేశాం. ఈ 2 ప్లాన్లు సక్రమంగా జరగడానికి నిన్ను యూజ్ చేసుకున్నావు. ఇందుకోసం నువ్వు ఎక్కువగానే కష్టపడ్డావు. నీకు 2% కమిషన్ ఇస్తావు. హాయిగా వెళ్ళి సెటిల్ అవ్వు. అండర్స్టాండ్? వదిలిపెట్టను, వదిలిపెట్టను, మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. అనుని దెబ్బతీయాలనుకునే వాళ్ళని వదిలిపెట్టను. మీరు చేస్తున్న తప్పులకి సమాధానం చెప్పి తీరాలి. 야가
పో